చేనుకొచ్చినావు కళ్ళు నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మమ గొళ్ళు నీ ఎట్టా ఉంది మమ గొళ్ళు ఎట్టా ఉంది మమ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా అరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉండే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు వీళ్ళందరినీ చూస్తుంటే కవిత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది అనమాట. పైనుంచి దిగొచ్చిన సన్నజాజులేమో ఎంత మంది నన్న తల దించుకునేలా చేసే మళ్ళీ తీగలేమో జగవంతా వెలుగునిచ్చే మెరుపు తీగలేమో ఈ SVRS బృందావనం సత్యభామలు. అలా నవ్వుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ మూమెంట్ సాలరా దేవుడా నన్ను తీసుకెళ్ళిపో సాల్ ఇంకా ఈ జీవితానికి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నాం మనం అండ్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఎందుకు అయిందంటే ఇంత అందం ఉంది కాబట్టి బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ అయింది. ఆల్రైట్, సో ఈ అపార్ట్మెంట్స్ లో సరూర్ నగర్ లో ఫుల్ టు టాలెంట్ ఉందంట, బాగా ఎంటర్టైన్ చేస్తారంట. చూద్దాం ఏం చేస్తావా. అండ్ వీళ్ళలోకి వెళ్ళి ఒక నలుగురిని 2 టీమ్స్ గా డివైడ్ చేసి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫుల్ పౌడర్ వేసుకొని రెడీ ఉన్నారంట. పిలిచేద్దాం గట్టిగా చెప్పలు కొట్టి. సూపర్, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. బాగున్నారా? చాలా బాగున్నాం అండి. వెరీ గుడ్. మీ పేరండి? షాహీన్. మీలానే మీరు మీ డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డ్రెస్ వల్ల మీకు అందం వచ్చిందా మీ వల్ల డ్రెస్ కన్నా? నా వల్ల డ్రెస్ అనుకున్నా. అది కాన్ఫిడెన్స్ అంటే. సూపర్. వాట్ డు యు డు? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మీరండి? రేష్మా గారు మీరేం చేస్తుంటారు? వర్కింగ్ ఇన్ గూగుల్. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్? yes. లోన్ సిస్టర్స్? own sisters. But you're married, she's not married. I'm not married. ఇది తెలుసుకోనికి ఆ క్వశ్చన్. వెరీ గుడ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఏదో నేను పెళ్లి కూతురు నువ్వు పెళ్లి కొడుకులా ఉన్నా. ఇంతకు అక్క నీకు చిన్నప్పుడున్న పేరేనా? అదే పేరు కదా? ఏం పేరు పెట్టినప్పుడు చెప్పు. ఏదో ఉండే ఇలియానా అని పెట్టారు. నేను సన్నగా లేను రవి. ఆ పెళ్లి తర్వాత ఆవేను నువ్వు మరీ అక్క చిన్నప్పుడు నుంచి అట్లా నువ్వు ఇలియానా అక్కవేనా? ఇలియానా అక్కవాను. వెరీ గుడ్. మీ పేరండి? తేజు. మీరేం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి కాలేదా? సింగిల్. సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఐ డోంట్ అంటే నాకు సాఫ్ట్వేర్ అంటే నచ్చదు. ఉట్టి గూగులే. మీరిద్దరు ఏమవుతారు? అత్తా కోడలు. ఇక్కడ సిస్టర్స్ అన్నమాట. వెరీ గుడ్. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా? వాళ్ళదే. రైట్, సో ఎవరి గోల వారదేలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే సై అంది, దగ్గరికి వెళ్తే జా అంది. ప్రపోజ్ చేస్తే సై అంది, దగ్గరికి వెళ్తే జా అన్నది. ఆవిడ ఎవరు? నా చెల్లి. మీ చెల్లె? ఎవరది? ఇలియానా. నువ్వు ఇలియానా నుంచి కొంచెం బయటికి రా. కాదు, ఇగో లవ్ ప్రపోజ్ చేస్తే సై ఓకే అంది, దగ్గరికి వెళ్తే జా అంది. మరి అంతే నిన్నెవడు అడిగిండు? చెప్పండి. యాక్చువల్లీ అది రైట్ ఆన్సర్.
ఈ పాప ఇక్కడ పెట్టగానే ఆన్సర్లు చూసింది. లేదు చూడలేదు. అబ్బా గూగుల్ తెలివి. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు గరం గరంగా ఉండేది ఎవరు? నేనే అనుకుంటా. అదో మనిషి కాదు, క్లూ ఇచ్చా. మనిషి కాదు, గరం ఉంటది ఎప్పుడు. సూర్యనా? సూర్య కాదా? ఎప్పుడు గరంగా ఉండేది ఏది? సరే, ఎప్పుడు గరంగా ఉండేది ఏది? కారం కాదా? చెప్పండి. క్రేజీగా ఆలోచన. గరం 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 చాయ్. గరం చాయ్. గరం మసాలానా? అది గారం, బంగారం. నేను అంటుంది గరం, అదే నగరం. నగరం. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, పాట రెడీ పెట్టుకోను. నెక్స్ట్, కుమారి తీసుకో అనే ఒక వర్డ్ ని ఇంగ్లీష్ లో అంటే అది తప్పు అవుతుంది. ఆ వర్డ్ ఏమిటి? టేక్ ఇట్ కుమారి. టేక్ ఇట్ కుమారి అదొక ఇంగ్లీష్ లో తప్పు. తప్పుకి మీనింగ్ అది మిస్టేక్. మిస్టేక్. యా. ఈవిని అడిగేది చెప్పట్లేదు కానీ వీళ్ళని అడిగేది చెప్తుంది ఈవిడ. అంతే కదా, మాకేమో కష్టం వాళ్ళకేమో ఈజీగా అడుగుతున్నారు. మిస్టేక్, తప్పు. అంటే గూగుల్ లో జాబ్ ఎట్టొచ్చిందని అనుకుంటా నేను కష్టం అడిగి. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటండి? మిస్టేక్. మిస్టేక్. రైట్ ఆన్సర్. గిఫ్ట్ నీకు రాదు, వాళ్ళకి వస్తుంది. అయ్యో. అయ్యా. క్యాట్ ఎదురుగా ఉన్న ఆ మౌస్ భయపడదు. ఏ మౌస్ భయపడదు క్యాట్ ఎదురుగా ఉంటే? ఏంటది? నేను దేని గురించి? కంప్యూటర్ మౌస్. సూపర్. అంతే తెలివి. అంటే తెలియకుండా తెలివి లేదు. కొన్ని క్రేజీ పదాలు అడుగుతా, దానికి మీ మైండ్ లో ఏది వస్తే అది చెప్పాలి. ఓకేనా? సహజీవనం. సాప్లేస్ జీవనం. సహజీవనం అంటే సాప్లేస్ సహజీవనం. ఏం చెప్తుందో అక్క? సహజీవనం అంటే నీ మైండ్ లో ఏది వస్తుంది ఫస్ట్? ఎవరు గుర్తొస్తారు? రవి. సహజీవనం అంటే నేనా? కనెక్ట్ అయింది. అదే 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 సహజీవనం. మా వారు. కాబోయే బావగారు. కాబోయే బావగారితో సహజీవనం. వెరీ గుడ్. పిన్నిస్. అనుకుంటున్నావా? గుచ్చితే మొత్తం దిగుతుంది. ఇంటర్మీడియట్ అమ్మాయి పిన్నులు ఇస్తే గుచ్చితే దిగుతుంది అంటుంది. పిన్నిస్ అక్క అంటే దగ్గర ఉండే ఆయుధం. ఫస్ట్ ఆయుధం పిన్నిస్. ఎట్లా తీసి అదే కదా అందరి దగ్గర ఉండేది. ఆడవాళ్ళ దగ్గర అందరు వాడండి. పోలీస్ దగ్గర గన్ను, రైటర్ దగ్గర పెన్ను, ఆడవాళ్ళ దగ్గర పిన్నిస్ కామన్. రవి, కత్తులతో కాదు రవి, పిన్నిసులతో చంపేస్తా. ఏం పని చేస్తావు? కిరాణా కొట్టు ఉంది ఏంటి? పిన్నిసులతో చంపేస్తా అంట. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ క్రేజీగా అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ ఏ టీమ్ కి. జాన్ కుక్ వారి ఈ గిఫ్ట్ ఎవరికి వెళ్తుంది అని అంటే కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో రెడీ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక ఆడియన్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. ఇక్కడ మా పెద్దమ్మలు ఇద్దరు రెడీ. పేరుంది విజయలక్ష్మి. విజయలక్ష్మి పెద్దమ్మ. రమాదేవి పెద్దమ్మ. ఇక్కడ మా పిన్ని గౌతమి పిన్ని. లక్ష్మి నానమ్మ. ఆల్ ది బెస్ట్ నలుగురికి. కానీ ఎవరైనా ఒకరే గిఫ్ట్ గెలుచుకుంటారు. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. మీ ఇద్దరు ఒక శృతి హాసన్, ఒక రకుల్ ప్రీత్ సింగ్ అనుకుందాము. ఫస్ట్ మీతో స్టార్ట్ ఇద్దాం. రండి పెద్దమ్మలు. ఇద్దరు పెద్దమ్మలు. ఒక పెద్ద మీటు. ఏంటదే? అక్క. ఎవరది? నువ్వు తమ్ముడివి, అక్క నేను. నాకు తిప్పి కొడితే 20 లేవు. 10 సంవత్సరాల క్రితమా? కాదు, గడ్డం తొందర పెరిగింది కానీ 20 లేవు. అదే 10 years back. 10 years back 10 ఉండే. లేదు, నేను అక్క నల్లా పెద్దమ్మ నల్లా అని. నాకు ఇప్పుడు 20, నీకు డిసెంబర్ కి 20 వస్తాయి. నువ్వు తమ్ముడివి, నేను అక్కని. నీకు 20? అవును. మ్యూజిక్. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా
అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసెయ్యడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. ఈ నడక చూసిన తర్వాత అవును నేను తప్పన్నా, పెద్దమ్మ కాదు అమ్మమ్మ అనాలి. నడవమంటే ఎవరైనా హార్ట్ గా ఇట్లా నడుస్తారు, ఇట్లా నడుస్తారా? హార్ట్ గా చూడు. ఇప్పుడు నా గూగుల్ ఎట్లా నడుస్తుంది, ఇట్లా గూగుల్ ఒక హార్ట్ వాక్ చెప్పి వీళ్ళకి యూత్ ఎట్లా నడుస్తారో చెప్పి. మ్యూజిక్. కదిలే రంగుల విల్లురా తాజ్ మహల్ మీ దొట్టు తన మేని రంగు మెరుపు కోహినూరు మీ దొట్టు తన మనసు అచ్చ తెలుపు రేయిలాంటి మై మరపు నీలాల కురుల నలుపు పరుగు తీసి ప్రతి తలపు ఆ రాకుమారి వైపు అలాంటి అమ్మాయి కాదురా. ఇది 20లో నడక. మరదలు నడిస్తే మీకు అట్లాగే ఉంటది, అక్కలు నడిస్తే ఏం బాగుండదు. ఏం చేస్తుంటాడు మా పెద్దనా? పెదనాన్న రైల్వేస్. రైల్వేస్. మీరు? మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ టీచర్. ఒక పాట పాడండి. నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది. మీరేం చేస్తారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, అందుకే ఇంత అందంగా ఉన్నారేమో. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, జనరల్ గా ఇద్దరు ఆడాలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, జనరల్ గా ఎవరి గురించి మాట్లాడతారు? పక్కింటి పద్మ, పైనింటి శైలజ, ఇటు ఇంటి ఎవరో శైలజ కనెక్ట్ అయ్యారా అక్కడ? ఇట్లా మనం చాడీలు మాట్లాడుకుంటాం. క్రేజీగా ఫన్నీ వేగా మీరు ఇద్దరు చాడీలు మాట్లాడుకోవాలి. టీంలో ఇద్దరు ఉన్నారు కదా, అట్లా 2 చైర్లు వేస్తాం, కూర్చొని చాడీలు మాట్లాడుకోండి. ఎవరైతే క్రేజీగా మాట్లాడుకుంటారో వాళ్ళకే గిఫ్ట్. ఆల్రైట్, మీ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి వచ్చేయండి, 2 చైర్లు తీసుకురండి. రెడీగా ఉన్నారు మాట్లాడుకోవడానికి షాడీలు క్రేజీగా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో గౌతమి. పెద్దమ్మ చెప్పండి. వంట అయిపోయిందా? అయిపోయింది పెద్దమ్మ. తిరిగ్గానే ఉన్నావుగా? తిరిగ్గానే ఉన్నా. ఏం లేదు, నీకు విషయం చెబుదాంలే. చెప్పండి. ఏం లేదు, మనసులో ఉంచుకో. ఎవరికి చెప్పాలండి పెద్దమ్మ? మరి అపార్ట్మెంట్స్ లో వనజ ఉంది చూడు. ఎవరు? 323 వనజానా? వనజే. ఆ వనజ ఏంటంటే, మనకి బయట రోజు పాల ప్యాకెట్ పాలేస్తాడు కదా ప్యాకెట్లు. అవును. ఆ పాల ప్యాకెట్లు ఒక్కొక్కరికి బయట వేసేసి వెళ్ళిపోతారు. అవును. అయితే రోజుకో ప్యాకెట్ తీసేసుకుంటున్నాడు. మీరు చూసారా? అయ్యో, ఎప్పుడు తెలిసింది. అయితే ఆ ప్యాకెట్ ఆవిడ ఒక్కతే అయితే అనుమానం వస్తుంది కదా. అవును. ఏదో కుక్కలు ఎత్తుకెళ్ళినాయో ఏదో అనుకుంటది. కానీ ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్కసారి చేస్తుందట. ఓహో, డౌట్ రాకుండా. డౌట్ రాకుండా. అందుకని చెప్పేసి నాకు తర్వాత తెలిసిందిలే. అయినా ఎవరో చెప్పారులే, వాళ్ళ పేరు నీకెందుకు, అయినా మనకెందుకు అమ్మా. పాల ప్యాకెట్ల సంగతి ఎవరితో నాన్నకే. ఎవరితో అనను పెద్దమ్మా. సూపర్. ఏం గౌతమ్ అక్క చల్లబడ్డావు? మొత్తం మా నాన్నమ్మ నేను చెప్పిందిగా, నువ్వేమైనా సాడీలు చెప్పు. పెద్దమ్మ మొన్న 523 ఆంటీ వాళ్ళు భోజనానికి పిలిచారు కదా, అయితే వాళ్ళు ఆ రోజు వెజ్ పెడదామని చెప్పి నాన్ వెజ్ పెట్టారంట. మీకు తెలుసా? అయ్యో, అదేంటి వెజ్ పెడతారని వెళ్తారు కదా, వెజ్ పెడతారని అందరం వెళ్తే అక్కడ వెళ్ళి చూసేవారికి నాన్ వెజ్ పెట్టారంట. మళ్ళీ మీరు ఎవరితో అనకండి. అబ్బే, నేను ఎక్కడ అన్నమ్మా. సూపర్, వెరీ గుడ్. రండి, రావాలి. మా నాన్నమ్మ బీభత్సంగా పర్ఫామ్ చేసింది అసలు. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి ఆవిడికి. కూసుని ఇలా చాడీలు దండ వెళ్తాయి. ఇప్పుడు మా ఇద్దరు పెద్దమ్మలు, సారీ అక్కలు, ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకేనా? రెడీ. రెడీ, యాక్షన్. ఏమే విజయ, ఒక మాట విన్నావే? ఆ పంకజం లేదు, అది రాత్రంతా షాపింగ్ లోనే ఉందంటే. అవునా? ఏంటి విశేషం? ఏమేమో తెచ్చుకుందే, ఏమేమో చేసిందే, ఒకటే చూపిస్తుంది ఉదయం నుంచి. అయితే రేట్లు పెరుగుతాయనేమో, జిఎస్టీ రేట్లు పెరుగుతాయని. అవునా? ఈ రోజు నుండి రేట్లు పెరుగుతాయని రాత్రంతా షాపింగ్ కే వెళ్ళి ఆ షాపింగ్ లో ఏమేమో కొనుక్కుందంటే. మనకు చెప్పలేదు, కుళ్ళు మొహంది. చూడు ఎంత కుళ్ళు కాకపోతేను. నేను అన్నానమ్మా మా ఆయనతో,
ఈ పెరిగితే ఏముంది తగ్గితే ఏముంది నీకు ఆల్రెడీ కొన్నాను కదా అని. ఏమిటే ఈ ఆషాఢ మాసం వస్తుందా, పోదాం 4 చీరలు కొనుక్కుందాం అంటే మా ఆయన రాడా. ఇవాళ నుంచి రేట్లా. అయినా మనం 10 రోజుల క్రితం కొనేసాంగా. నేను కొనలేదే. పుష్టి ముఖం దానా ఏమే నాకు ఆ మాత్రం చెప్తివే, చెప్పకుండా పోతివి కదే. నీకు ఇస్తా 2, నేను 10 తీసుకున్నా కదా, నాకని తీసుకున్నా కానీ నీకు కూడా ఇస్తాను. కానీ 1-2 ఏం సరిపోతాయి. అర్థమైందా? ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే ఏమైతుందో జీవితం డాష్ ఆగిపోద్ది. ఏం సుప్రూడు అసలు ఆగట్లేదే. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు గిఫ్ట్ టైం. ఎవరు ఈ నలుగురిట్లో బాగా పర్ఫామ్ చేశారు ఓట్లేద్దాం. ఫస్ట్ మా పెద్దమ్మ బాగా పర్ఫామ్ చేసింది అని ఎంతమంది అంటారు చేయొద్దండి. ఎత్తిన చెయ్యి మళ్ళీ ఎత్తద్దు, ముందే చెప్తున్నా. ఒకటే ఓటు. వెరీ గుడ్. సెకండ్ మా చిన్న పెద్దమ్మ. నువ్వు ఈ అపార్ట్మెంట్ కాదా, మరి ఎందుకు చెయ్యట్లేదు? అయ్యో ఏం జరిగిందో అయినా మనకెందుకులే. మా పిన్ని. ఇది కూడా కాదా ఈ అపార్ట్మెంట్? అండ్ ఫైనల్ గా ఎంతమంది చేయొచ్చారో మా నానమ్మ. అందరూ ఉన్న చేతులుంటే చాలా చేసారు. అందుకే జాన్ కుక్ తరపు నుంచి మా నాన్నమ్మకి కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో 2 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు కదా. ఏమైందంటే గంట పట్టుకోండి, గంట కొట్టుకుంటూ ఆ బ్యారిగేట్ దాటి అలా ముందుకెళ్ళి ఈ బ్యారిగేట్ దాటి ఇటు రండి. ఈ బాల్ రింగ్ లో ఉంటది, గురి చూసి తనండి ఆ సర్కిల్ లోపల నుంచి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళింది అనుకోండి 1 పాయింట్, బయటకు వెళ్ళేది అనుకోండి వెళ్ళిన బాల్ తీసుకొచ్చి ఈ సర్కిల్ లో పెట్టండి, వచ్చి ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇవ్వండి. సో 90 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువసార్లు బాల్ ఆ గోల్ పోస్ట్ నుంచి లోపల పంపిస్తారో వాళ్ళు విన్నారు. సో ఫస్ట్ రౌండ్ గెలుచుకుంది మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. మీకు రెడీ? గంట గంట మోగించుకుంటూ తిరగాలి. ఓం 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 అంత. రెడీ? రెడీ. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్. గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్, నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్. గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్, నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. నీ ఫోను రింగు డోను అటోనులోని మత్తు మత్తే ఎక్కించుకుంటూ నా సెంటిమెంట్. టైం అయిపోతుంది దాని కింద ఏకమ్మ మళ్ళీ. ఇంత ఈజీ గేమ్ కానీ ఒక్కసారి కూడా వేయలే. హడావిడి బాల్ ని తనలేకపోయింది పాపం. ఓ గూగుల్, ఇక ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలంటే ఇగో అది దాంట్లో పంపించాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అర్రే స్పీడ్ బాగుంది. అసలు ఇదంటే తెల్లే తను మెల్లగా. గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్, నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు చూడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్. గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్, నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. నీ ఫోను రింగు డోను అటోనులోని మత్తు మత్తే ఎక్కించుకుంటూ నా సెంటిమెంట్ కూడా. అయిపోయాడు కానీ నా గూగుల్ నా సెలెక్షన్ సూపర్ అనిపించుకుంది. ఒక గోల్ గట్టు గెలిచింది జాన్ కుక్ తరపు నుంచి. ఎస్, ఒక వెట్ గ్రైండర్. కంగ్రాచులేషన్స్. మెల్లగా బరువు ఉంది. SVRS బృందావనం
అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరి ఫేస్ లో కూడా స్మైల్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నాన్నమ్మ సంగీతం నాన్నమ్మ ముఖంలో స్మైల్ అండ్ నెక్స్ట్ టైం ఇట్స్ టాటా బాయ్ గుడ్ నైట్. నా ఫ్రెండ్ తప్పు చేస్తే నేను సాక్ష్యాలు లేకుండా చేస్తా. మేము ఎవరం? సాక్ష్యాలను ఏమన్నా ఉంటే ఇట్లా వాడిని చంపేస్తాడు వాడి ఎనిమిని. నేను ఏం చేస్తాను వాళ్ళిద్దరు ఎవరని అడుగుతున్నా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు అమ్మాయిలు. నువ్వు అట్లుండు. సుత్తి కోతి ఏంటదే? పంది. ఆడపిల్లి మగపిల్లి రొమాన్స్ చేయండి. రెడీ? ఏ కన్ను కొట్టు, నువ్వు మగపిల్లివి.